హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో మరొక అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వర్షాలకు అవకాశం అయితే ఉందని కూడా చెప్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే రానున్నటువంటి 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, సో ఎక్కడైనా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చా లేదా, ఆ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనము కొనసాగుతూ ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ అధికారులు అప్డేట్‌ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ నెల 18, 19, 20 తారీఖులలో మళ్ళీ వర్షాలకు అవకాశమైతే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారండి. సో, ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ అల్పపీడన ద్రోణి అనేది బంగాళాఖాతంలో ఏర్పడింది కాబట్టి, మన ఏపీ రాష్ట్రంకొచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, అలాగే కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సో వీటికి ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఎందుకంటే ఇది ఈ యొక్క అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో అయితే ఏర్పడుతుంది కాబట్టి, ఇది దగ్గరగా వచ్చే కొంది మనకు ఆల్మోస్ట్ ఆల్ వర్షాలయ్యేటువంటివి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. సో ఈ అల్పపీడన ద్రోణి ప్రభావము ఎక్కువగా వచ్చేసి 20వ తారీఖున మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీద చూపించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా. అప్పటికి మాక్సిమం దగ్గరగా అయితే వచ్చేస్తుంది ఈ అల్పపీడన ద్రోణి అనేది. సో కాబట్టి ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కావలి, అనంతపురము, అలాగే బాపట్ల, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ఏలూరు, సో ఈ మాక్సిమం ఈ జిల్లాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి కొంచెం భారీగా వర్షపాతం అనేటువంటిది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చండి. సో కాబట్టి ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చో ఆ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. బట్ నేను ఎప్పటికప్పుడు డైలీ కూడా వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టినటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇక రానున్నటువంటి 24 గంటల్లో లేదా 2 రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో, సో ఎక్కడైనా వర్షాలు కురిసేందుకు ఛాన్సెస్ ఉందా లేదా, ఓకేనా. సో ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో 2-3 రోజుల పాటు మనకు అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. సో పలు ప్రాంతంలో వాతావరణం మార్పులకు కూడా అవకాశం అయితే ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నము, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యము, నంద్యాల, కర్నూలు, అనంతపురము ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో తడిసేందుకు అవకాశం అయితే ఉందని, అలాగే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలకు కూడా అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే చెప్పానో ఆ జిల్లాల్లో రానున్నటువంటి 2-3 రోజుల్లో, ఓకేనా. సో మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో గనుక చూసినట్లయితే ఆదిలాబాదు, కామారెడ్డి, వరంగల్, సిద్దిపేట, మెదక్, హైదరాబాదు, రంగారెడ్డి ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం అయితే ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో, ఓకేనా, ఈ చలి వాతావరణం కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. కుదిరితే 2 కూడా కలుపుకొని ఉండేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చనమాట. ఓకేనా. సో ప్రస్తుతానికి వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి వెదర్ అప్డేట్స్ అనేటువంటివి. సో మీకు రానటువంటి 2-3 రోజుల్లో కూడా నేను ఏ జిల్లాలైతే చెప్పానో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ జిల్లాలకు వర్షాలకు అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ వాతావరణం అనేది మొత్తంగా కూడా చేంజ్ అయితే అయిపోయిందనమాట. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం కూడా నమోదవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో మ్యాక్సిమం ఇదే సిచ్యువేషన్ మనకు రానున్నటువంటి 2-3 రోజుల పాటు కొనసాగబోతుంది. సో ఇక ఆల్మోస్ట్ ఆల్ ఈ అల్పపీడన ద్రోణి
కేంద్రీకృతమై తీవ్ర వాయుగుండంగా మారే కొలది మనకు వర్షాలనేటువంటివి ఎక్కువగా పెరగడం జరుగుతుందనమాట. ఎక్కువగా పడుతూ ఉంటాయన్నమాట. బట్ నేను ఎప్పటికప్పుడు డైలీ కూడా మీకు వెదర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందచేస్తూ ఉంటాను. రిపోర్ట్స్ అన్నిటిని కూడా. మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.